ఇక వృషభ రాశి వాళ్లకు 11 ఆదాయము 5 ఖర్చు చెప్పుకున్నాము. వాళ్ళు కొత్తగా స్థలాలు కొనుక్కోవటానికి సంకల్పాలు చేయటము, తరువాత నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, వివాహాలు ఇంట్లో అంటే గృహస్థులైతే సంతానము ఒక వ్యవస్థ సెటిల్మెంట్ అయిపోతే నూతనంగా వివాహాలు చేసేటువంటి ఆలోచన, బంధువర్గముతో సఖ్యత ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ద్వితీయమునందు గురువు 11ంట శని ఉండటం వలన అన్నీ కూడా శుభాలే జరగబోతూ ఉన్నాయి. ఏకాదశ స్థానం ఉండటం వలన చక్కటి నూతనమైనటువంటి ఫలితాలుంటాయి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మధ్య మధ్యలో ఆంజనేయ స్వామి ప్రదక్షిణములు, ఆంజనేయ స్వామికి పూజలు జరుపుకోవటం వలన దుఃఖాలు తొలగబడతాయి, ఆనంద శుభాలు పొందుతారు.